నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు పృథ్వీ అని ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ వర్గీకరణకు సంబంధించి ఒక పక్క, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక పక్క చర్చ జరుగుతూ ఉంది. ఒక పక్క ఎమ్మెల్సీ క్యాండిడేట్లని కూడా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే, జై తెలంగాణ. ప్రధానంగా ఈ బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ అసలు ఇప్పట్లో సానుకూలంగా అవుతుందా? అసలు అనుకూలంగా మీకు ఏమన్నా తీర్పు వచ్చే పరిస్థితి కనపడుతుందా? ఇది ప్రధానమైన అంశం ప్రస్తుతం ఉన్నదైతే ఎస్సీలకు సంబంధించిన వర్గీకరణ. అదేమో రిజర్వేషన్, బీసీలేమో రిజర్వేషన్స్ పెంచడం 42% ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి చేస్తా అన్నారు. దాంట్లో ఒక డిస్ప్యూట్ ఏముందంటే జనాభా లెక్కలలో కొంచెం అవకతవకలు జరిగినాయి, తేడాలు ఉన్నాయి, లెక్కలు కరెక్ట్ లేవు, తప్పుల తడక. ఆ తప్పులను సరిదిద్దుకోవాలనే చేయాలని చెప్పని మేమంతా ఫస్ట్ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉండే. మొట్టమొదటి ప్రభుత్వానికి పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే, కానీ ఏంటంటే ఎప్పుడైతే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఒత్తిడి తీసుకొచ్చి తీయడం జరిగిందో, తెలంగాణ నుంచి ఇంటెలెక్చువల్స్, బీసీకి సంబంధించిన ఇంటెలెక్చువల్స్ అంతా పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్ రూపంగా వాళ్ళ మీద ఒత్తిడి చేస్తే అప్పుడు చేసింది కూడా ఒక తప్పులు తడక ఉన్నది కాబట్టి ఆ లెక్కలు కరెక్ట్ నిజమైన లెక్కలు బయటికి రావాలనేది అది జరుగుతూ ఉన్నది. అది ఒక పక్క. 42% వాళ్ళు ఆల్రెడీ పెట్టి కూడా మళ్ళీ పైకి పంపిస్తామని చెప్పని, పార్లమెంట్కి పంపిస్తాం, సెటిల్ గవర్నమెంట్కి పంపిస్తామని చెప్పని ఇప్పుడు చెప్తా ఉన్నారు. అదంతా చూడాలి. ఇప్పుడు ఈ అసెంబ్లీ 12 తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాము, దాన్ని పెడతామని చెప్పని. అయితే ఎస్సీల కాడికి వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు యాక్ట్ మీరు చట్టం తీసుకొచ్చే దరిదాపులో దగ్గరనే ఉన్నారు కదా, అది జరిగిన తర్వాత ఇప్పుడు రిజల్ట్స్ వాటి ఆ నోటిఫికేషన్స్ ఆల్రెడీ వచ్చిన వాటిని కూడా దాంట్లో అమలయ్యే విధంగా గతంలో చట్టం ఉంది, ఆ చట్టాన్ని అమలు చేయమని చెప్పని అది కోరుతా ఉన్నాం. బహుశా వాళ్ళకి అది గవర్నమెంట్ వాళ్ళకు, ముఖ్యమంత్రికి అంత దాని విషయంలో అంత నాలెడ్జ్ లేనట్టున్నది. పెద్ద దాని మీద స్టడీ చేయలే, స్టడీ చేయాలి. స్టడీ చేసి ఆల్రెడీ అనౌన్స్ చేసిన వాటికి కూడా అది అప్లికబుల్ అవుతుంది అనేది దాంట్లో ఉంది. సో ఉన్నప్పుడు నువ్వు 4 రోజులలో చట్టం చేస్తున్నావు కదా, ఇమీడియట్ చేయి, రేపు ఎల్లుండే పెట్టి అసెంబ్లీ. ఇప్పుడు ఇవాళ 2 రోజులకే ఉన్నది అసెంబ్లీ కదా, కాంగ్రెస్ చేసే ఎవరికో 3-4 రోజులలో మొత్తం అన్ని ప్రకటించి అన్ని అపాయింట్మెంట్స్ చేస్తే అయిపోతుంది కదా. ఆల్రెడీ నువ్వు చేస్తా అని డిసైడ్ చేసిన తర్వాత దాంట్లో నష్టపోతారు కాబట్టి ఇప్పుడు ఈ దీక్ష శిబిరాలు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. బేసిక్ ఇప్పుడు ఈ రోజుతో కంప్లీట్ అవుతా ఉంది. 10వ తారీఖు వరకు పొడిగించారు, ఈ రోజుతో కంప్లీట్ అవుతా ఉంది. కానీ ఎక్కడా కూడా రిపోర్ట్కి సంబంధించి ఎక్కడ ఈ లెక్కలు ఉన్నాయి, లేకపోతే ఇవి సవరించాము, ఇవి మీ అభ్యంతరం ప్రకారం దీన్ని మార్చాము అనేది కూడా ఎక్కడ కూడా కనపడట్లేదు కదా రిపోర్ట్ ప్రకారం. మరి ఆ రిపోర్ట్ రాకుండా మరి అసెంబ్లీకి వెళ్ళడం అనేది, మరి దీన్ని యాక్సెప్ట్ చేస్తారు మీరు? ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ముఖ్యమంత్రికి క్లియర్గా అర్థమైన తర్వాతనే అనే కమిషన్ను టైం కూడా ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఇవాళ వరకు దాన్ని పొడిగిచ్చారు కదా. సబ్ కమిటీ చైర్మన్ దగ్గరకు పోయినప్పుడు కూడా ఉత్తమ్ కూడా ఆయన కూడా కన్విన్స్ అయ్యిండు. వాళ్ళు దాంట్లో కొంచెం సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పని వాళ్ళకి అర్థం కాకుండా అప్పుడే చెప్పాలి కదా. అయితే అది జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఏదో ఒత్తిడా, లేకుంటే వాళ్ళ లోపల నిజాయితీ లేకుండానా, లేకపోతే ఆ 1000 గొంతులు 1,00,000 డప్పుల ప్రోగ్రామ్ను కానియకుండా చేసుడా, అదేదో బద్మాషి మాత్రం చేసిండ్రు. ఇప్పుడు అది మొత్తానికైతే ఇంకా బయటికి రాలే. వచ్చిన తర్వాత డెఫినెట్గా మాట్లాడేది ఉంటుంది. ఇంకోటి, వాళ్ళు అనుకున్న ప్రకారం అయితే చట్టం అయితే చేయాలి కదా, దాన్ని ఎవరు ఆపుతలేరు. కానీ ఈ అంశము కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని, కాంగ్రెస్లో నేషనల్ పార్టీ వాళ్ళందరినీ ఈ ప్రశ్న వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది. వాళ్ళకి అది మాట్లాడాల్సిన, వాళ్ళకి ఇక్కడ నుంచి ప్రశ్న అడిగేది ఉంటుంది, వాళ్ళు జవాబు చెప్పేది ఏం లేదు. వాళ్ళు జవాబు మేము మోసం చేస్తామనే చేస్తున్నారు. కానీ ఆ చట్టం అయితే వాళ్ళు తీసుకొచ్చేయాలి కదా. రేపు ఈ అంశం అనేది ఎప్పటికీ రావణ కాష్టం లెక్క అది కాల్తనే ఉంటుంది. మోసం జరిగింది, అన్యాయం జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడైనా కానీ అదొక దబ్బా ఉంటుంది. అది పర్మనెంట్గా అది ఒక ఎలక్షన్ ఇష్యూ కూడా రేపు జరగబోతుంది. వాళ్ళు కనుక ప్రాపర్గా చేయకపోతే వాళ్ళ కొరివి, వాళ్ళ నెత్తి వాళ్ళే గోకునే కాడికి పోతాయి, పుండ్లు అవుతాయి. అది బరాబర్ వాళ్ళకు అర్థం కావాలి. ఇది బీసీ తరపున కూడా 42% రిజర్వేషన్కి సంబంధించి మాట్లాడిన బీసీలు కూడా, కాంగ్రెస్ బీసీలు కొంతమంది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఇది యాక్సెప్ట్ చేస్తారంటే మళ్ళీ బీసీ ఉద్యమం అయితే రాబోతుంది అనుకోవచ్చా? ఎందుకంటే తిరగబడుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ కూడా కొన్ని చోట్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి సీటే నా మెయిన్ ఎజెండా అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అది రాబోతుందంటారా బీసీల రాజ్యం? నేను వ్యక్తిగతంగా వ్యక్తుల గురించి మాట్లాడదలుచుకోలే. బీసీస్ ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నది, దేశంలో అన్యాయం జరుగుతున్నది అనే విషయం మాత్రం పక్కా. వాళ్ళ ఉద్యోగాల విషయం కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, రాజకీయ ప్రాతినిధ్యంలో విషయంలో కూడా అన్యాయం జరుగుతున్నది అనేది అందరికీ, ప్రతి హౌస్ హోల్డ్కు, ప్రతి ఇంటిలో పాదుకు పోయింది. అదొక రాజకీయ ఎజెండా కాబోతున్నది. ఇలా రాహుల్ గాంధీ కూడా ఎక్కడ చూసినా కానీ బీసీలకు దేశం మొత్తం అన్యాయం జరుగుతున్నది, మీ సంఖ్యాపరంగా మీ వాటా మీకు వస్తలేదు అని చెప్పని ఆయన మొత్తం చెప్పుకొని తిరుగుతున్నారు. అది ఉన్నది కాబట్టినే జరుగుతున్నది. అంటే ప్రధానమంత్రి ఆఫీసులో ఎంతమంది ఉన్నారనేది లెక్కలు చెప్పుకుంటూ కూడా చేస్తున్నారు. అదే యుద్ధం జరుగుతున్నది వీళ్ళ మధ్యలో. సో నిజంగా ఆ ప్రాపర్ లెక్కలు కనుక రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ లెక్కలు లేవు. బీసీలలో ఆ చైతన్యం వస్తూ ఉన్నది, అది ఓటుగా మారుతున్నది అనే భయము వీళ్ళకి కలిగింది ఆల్రెడీ.
ఓటుగా మాకు ఎవరైతే రేపు పొద్దుగాల మీరు అన్నది మాత్రం అమలు చేయకపోతే రేపు అది ఓటుగా టర్న్ అయ్యి మీకు వ్యతిరేకంగా పడబోతున్నది, ఆ తిరుగుబాటు బీసీలలో బీసీ కులాలలో ఆ చర్చ జరుగుతున్నది అనేది ఎప్పుడైతే ప్రభుత్వాలకు అంచనా వచ్చిందో అప్పుడు వీళ్ళు కొద్దిగా యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉన్నారు. ఇలా చాలామంది ఇంటెలెక్చువల్స్, స్టూడెంట్స్, ఒపీనియన్ మేకర్స్, టీచర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరు బీసీల లోపల మాకు ఈ సమాజంలో మాకు రావాల్సినంత గుర్తింపు, మా ప్రాధాన్యత, మా హక్కులు మాకు వస్తలేవు అనేది మాత్రం జరిగింది. అది పొలిటికల్గా ఎట్లా పోతుంది అనే దాని విషయంలో ఇంకా డైరెక్షన్ తీసుకోబోయేది ఉంది. ఎవరైతే నిజంగా వాళ్ళకి చేస్తారో వాళ్ళ సైడ్ ఏమైనా బెండ్ అవుతారు కావచ్చు, కానీ చేయని సెక్షన్స్ మాత్రం పక్కా వాళ్ళకు బొందబెట్టేసే సిచ్యువేషన్ రాజకీయంగా ఇప్పుడు ఉన్నది. అందుకనే ఇప్పుడు వీళ్ళు ఆగ మేఘాల మీద మేము 80% 42% మేము అమలు చేస్తామని చెప్పని మేము ఢిల్లీకి పంపిస్తాము. అంటే ఇక నువ్వు చేస్తావా నేను చేస్తావా అనేది ఒక పంచాయతీ స్టార్ట్ అయింది. ఇక మేమే చేసి పంపుతాం, ఢిల్లీ వాళ్ళు మీరు బీజేపీ వాళ్ళు ఇక మీకెంత నిబద్ధత ఉన్నదో మేము చూస్తామన్నట్టుగా ఇది జరుగుతున్నది. అది ఈ పరీక్షలలో ఈ ఫ్రిక్షన్ల ఫ్యాక్ట్స్ బయటపడతాయి. ఎవరు ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ అభ్యుదయానికి వాళ్ళకు తోడ్పడే ఆలోచన వీళ్ళకు ఉందా లేదా అనేది రేపు టెస్ట్లో ఎగ్జామ్లో ఎవరు పాస్ అవుతారో ఎవరు ఫెయిల్ అవుతారో అది బీజేపీ, కాంగ్రెస్, ఇంకేదైనా పార్టీ అని తేలిపోతుంది. టీఆర్ఎస్ ఏమో ఆల్రెడీ గతంలో ఉన్నదాన్ని తక్కువ చేసింది కాబట్టి అది ఆల్రెడీ ఖతం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో నడుస్తున్న పంచాయతీలో వాళ్ళు ఎవరు ఈ బీసీల సామాజిక వర్గానికి సపోర్ట్ కనుక నిలిచేది ఉన్నదో అది ఎక్స్పోజ్ అవుతుంది. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఇది కనపడింది అనుకోవచ్చా? బీసీల మార్క్ అనేది ఏదైతే తిరుగుబాటు అని మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఇది కనపడింది అనుకోవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల్లో? కన్సాలిడేషన్ అంతా మొత్తం ఓటు ఒక దగ్గర రావాలి. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో ఇది అంతే ఏంటంటే అందరికీ స్ప్లిట్ అయి ఉన్నది. ఆ వాదం ఇంకా వచ్చి ఓటు రూపంగా ఇంకా 100% మారాలి. ఎందుకంటే ఇప్పుడు ఓవర్ నైట్ వచ్చి నేను బీసీ అని అంటే ఎవడు నమ్మడు. ఇప్పుడు నిన్నటిదాకా ఒక పార్టీ నుండి బీజేపీలో ఉండి నేను బీసీ అన్నా నడవదు, నువ్వు కాంగ్రెస్ నుండి నేను బీసీ అన్నా నడవదు, నేను త్యాగం చేస్తున్నా, నేను నిన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్ చేసినటువంటి సర్వ మోసాలకు అన్నిటికీ ఆడ ఉండి వాళ్ళతో పాటు వీళ్ళు ఉండి ఆ దొంగలలో వీళ్ళు పాలు పంచుకొని ఇలా బయటకు వచ్చి నేను బీసీ అంటే జనం అంత ఈజీ నమ్ముతారా? అట్లా ఉండదు. ఆ బీసీ వాదాన్ని కూడా నిజంగా ఏ కులాలు ఎంతెంత నష్టపోతున్నాయి, ఎట్లెట్లా వీళ్ళు మొత్తం వృత్తులు పోయి కోల్పోయి మొత్తం బీసీలు అంటే మొత్తం అంతేంది చేసుక బతికేటోళ్ళు కదా, వృత్తుల మీద ఆధారపడేటోళ్ళు కదా. ఇటువంటి వృత్తులు మొత్తం మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చిన తర్వాత ఇవన్నీ మొత్తం సర్వనాశనమైనవి. ఇలా దాదాపు 23-24 కోట్ల మంది వలసలు పోతున్నారు. వీళ్ళందరూ ఏంటంటే వృత్తులు పోయిన వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళందరికీ ఎట్లెట్లా నష్టం జరుగుతుంది ఇదంతా ఉండి వాళ్ళ సైడ్ నుంచి జనం అంటే ఈ నాయకత్వం వహించేటోళ్ళు వాళ్ళ సమస్యల పట్ల అవగాహన తీసుకొచ్చి జనంతో వాళ్ళు మమేకం అయ్యి ఉండి ప్రభుత్వాలతో ఫైట్ ఎవరైతే చేస్తారో కన్సిక్యూటివ్గా అటువంటి వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. కానీ నువ్వు రాత్రి వచ్చి నేను బీసీ అంటే అంత ఈజీగా ఊరికొచ్చి ఏదో ఊరికబడి ఓట్లు వేసేటంతా చైతన్యం ఇంకా జనాలు రాలే ఉంది. ఆ వాదం ఉంది, మోసపోతున్నాం అనేది ఉన్నది. కానీ ఇదంతా ఆర్గనైజ్ చేసేందుకు అది డెఫినెట్గా టైం పడుతుంది. అది ఒక్కొక్కసారి కొద్దిగా నిజాయితీ పరులు, నియత్తోటి ఉన్నటువంటి వాళ్ళు, మచ్చలేనటువంటి వాళ్ళు కనుక ముందుకు కనుక వచ్చే ప్రయత్నం కనుక జరిగితే అప్పుడు ఆ నాయకత్వానికి తప్పకుండా ఈ సెక్షన్స్ సపోర్ట్గా ఉంటాయి. అది ఓటుగా టర్న్ అవుతుంది. మొన్నటి దాన్ని తీసుకొని కులమానంగా తీసుకునేటువంటి పరిస్థితి మాత్రం ఇమీడియట్గా లేదు. ఎమ్మెల్సీ ఏదైతే అభ్యర్థులు నిన్న అనౌన్స్ చేసారో మీ అంచనా ఏంటి దీనికి సంబంధించి? అంటే మీకు సానుకూలంగా అనిపిస్తూ ఉందా లేకపోతే ఏమైనా లోపాలు ఏమైనా జరిగినాయి అనుకోవచ్చు? ఇక మనది కాంగ్రెస్ పార్టీ కాదు భయ్. ఇప్పుడు మీ అంచనా ప్రకారం అంటే ఇప్పుడు అద్దంకి దయాకర్ అంటే ఎప్పటి నుంచో చూస్తున్న వ్యక్తి, సో అతనికి రావాలని కొంతమంది ఆశించారు కదా, మరి ఈ ప్రకారంగా నేను ఎప్పుడైనా కానీ సమస్య సైడ్ చూస్తాం. నేను పార్టీ న్యాయమా, నువ్వు ఎంత లాయల్గా ఉన్నావా, లాయల్టీ అంటే ఏంటిది? రాజకీయ నాయకులకు ఎవరు వత్తాసు పలికితే, ఎవరు జై జిందాబాద్ కొడితే ఉంటుంది వాళ్ళకు అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఏంటంటే ప్రజల పక్షాన ఆలోచిస్తోని నీ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తున్నావా లేదా అనేది మాట్లాడతాం మేము. అరే నువ్వు మొత్తం తెలంగాణలో బడులు మొత్తం బంద్ అయిన బడులు తెరిపిస్తా అన్నావు, నువ్వు వచ్చినాక 2000 బడులు బంద్ అయినాయి, ఇంకో 5000 బడులు తెరిస్తేందుకు రెడీగా ఉన్నాయి. అది మాట్లాడాడు ప్రజాపక్షాలు ఉన్నట్టు, ప్రజల పక్షాన లాయలు ఉంటాడు అని గురించి మేము మాట్లాడతాం. ఇటువంటి వాళ్ళు కనుక ఆడ మాట్లాడేది ఉంటుందో వేరే తిరిగి ఉంటుంది. నువ్వు మొత్తం నీ 6 పాయింట్ పెట్టినావు కదా, మొత్తం అవన్నీ అమలు జరిగేటువంటి వాళ్ళు ఉండేది ఉంటేనేమో ఎస్ బేస్ అని చెప్పి మేము అనుకుంటాం. కానీ ఎంతసేపు పాలిటీషియన్స్ చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, పదవుల చుట్టూ తిరిగేటోళ్ళని తీసుకుపోయి పెద్దల సభలో కూర్చోబెట్టినా కానీ దానికి ఏం పెద్ద ఒరగదనే ఆలోచన మనకు నా బొట్టోళ్ళకి అయితే డెఫినెట్గా ఉంటుంది. అయితే వాళ్ళ రాజకీయాలు పదవుల చుట్టూ అట్లా ఉన్నాయి పెట్టుకున్నారు కాబట్టి ఆ నాయకత్వం, ఆది నాయకత్వం కూడా మాకు మా పార్టీకి లాయలు ఎవరు ఉంటారు, మేము తప్పులు చేసినా, ఒప్పులు చేసినా, మేము లంగ పనులు చేసినా, దొంగ పనులు చేసినా, నా ఎంబడి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళనే తీసుకుపోతా అనేటోళ్ళకు వాళ్ళు డెఫినెట్గా ఇస్తారు. అది కాదు పెద్దల సభకు పోవడం అంటే అటువంటి వాళ్ళది కాదు. సో అటువంటిదే జరుగుతున్నది ఇప్పుడు ఇక్కడ. సో అందుకని నేను ఇండివిజువల్స్ గురించి ఏం చెప్పదలుచుకోలేదు, కానీ నేను అంశాల గురించి మాట్లాడదలుచుకున్నా. ప్రభుత్వం చేసే సర్వ తప్పులకు ఎల్లమ్మో నాకు ఆ శాఖల ఇలా ఇంటికి అడిగిన ఉద్యమకారులని చెప్తా ఉన్నారు కదా. ఈమె కూడా ఒక ఆడమని ఇప్పుడు ఏంది మా విజయశాంతి అంటే ఆమెను కూడా తీసుకొచ్చి పెట్టారు కదా. మరి శాఖల ఇల్లమ్మ పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకొని నిన్నగాక మొన్న మహిళా దినోత్సవం నాడు దండలేసి దండం పెట్టిండు కదా. ఆయన మనవాడు ఆరోగ్యం మంచిగా లేకుండా ఉన్నదని చెప్పని 4 రోజుల కింద నేను పోయి వాయిస్ ఇచ్చి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసి
చేసి మీడియాలో మీలాంటి వాళ్ళతో కూడా మాట్లాడిపించి పోయి చేసి ఒక్కసారి ఏదైనా మంచి హాస్పిటల్ నాకు వైద్యం ఇప్పినని మొత్తుకున్నా కానీ 4 రోజుల తర్వాత శవం అయితే తేలిండు. సో అటువంటి వాళ్ళ దగ్గరికి ఈ ఆడోళ్ళు వాళ్ళే ఉద్యమకారులు అంటే అక్కడ పోయి మాట్లాడాలి కదా, ప్రభుత్వం ఒత్తిడి చేయాలి కదా ముఖ్యమంత్రిని. అటువంటి వాళ్ళు అయితే లేరు, ఆడపోయి హౌస్లో కూర్చుంటే అటువంటి వాళ్ళు అయితే లేరు. మా సొంటలో మాట్లాడుతున్నాం చెప్తున్నాం. చచ్చిపోయిందబ్బా ఈ నువ్వు ఆమె సాకలేమో కొంచెం దండేస్తాడు, ఆడనేమో మనవాడేమో చచ్చిపోయాడు. కనీసం వైద్యం ఇవ్వలేకపోయారు. వీడు ఈయన ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రమా? అంతకుముందే ఆయన తీసుకొచ్చి పక్కకు పెట్టుకొని కూర్చొని ఆయనతో ఇదే రామచంద్రం బొమ్మ పెట్టి పీసీసీ ప్రెసిడెంట్ అప్పుడు చాలా పొంకనాలు కొట్టిండు. మరి ఆయన సావు బతుకులు ఉన్నారా నాయన అంటే ఒక్కనికి కనీసం నీకు ఫోన్ కాల్ చేసేంత తీరుకలేదా? ఆ బొకేల బ్యాచ్ సాల్వాలు కప్పుకొని ఆ ఎమ్మెల్సీలు వీళ్ళు రాగానే ఇక్కడ కూర్చొని ఆ ఢిల్లీలో పోయి ఆ మంత్రి పదవులు ఎమ్మెల్సీల పదవులో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి తెలంగాణ పౌరుషం, తెలంగాణ ఆత్మగౌరవం, వెట్టి కోసం, విముక్తి కోసం, మాతృభూమి విముక్తి కోసం కొట్లాడినటువంటి సాకలైలమ్మ ఇంట్లో శవమై తేలుతున్నారా నాయన అంటే మీరు పట్టించుకోరా? దౌర్భాగ్యం కదా, దుర్మార్గం కదా. వీళ్ళు ఉంటేంత ఏందో లేకుంటే అండి ఎమ్మెల్సీలు వీళ్ళంతా ఇదో పదవులు ఇదో కథనా? ఇప్పటికీ కూడా దాని మీద ఎక్కడ రెస్పాన్స్ అయినట్టుగా కనపడట్లేదు కదా. ఇప్పుడు సీఎం కాదు కానీ కింద నాయకులను వెళ్ళి కలిసిన పరిస్థితి కనపడట్లేదు. అరే బద్మాషి ఉన్నదండి ఇదంతా. ఆ రాజ్యం ఇట్లా నడుస్తున్నది, అబద్ధాల రాజ్యం ఇదంతా. దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉన్నది. ఆ లోకల్ ఎమ్మెల్యే కనీసం సాగు కూడా రాలే. మేము పోయిన తర్వాత కూడా యశస్విని రెడ్డి, ఆ ఝాన్సీ రెడ్డి అత్తకు కాలుకి ఏదో దెబ్బ తగిలితే ముఖ్యమంత్రి పోయి ఆయన ఇంటికి పోయి చూస్తాడు. ఏది పాలకుర్తికి సంబంధించినటువంటి ఆమె ఎమ్మెల్యే కాదు, ఏం కాదు, ఆమె దగ్గర పోయి కూర్చొని చూస్తాడు. మరి సాగలేమో మనవాడు సాగు బతుకులు ఉన్నాడు. తెలంగాణలో సర్వ పోరాటాలకు స్ఫూర్తి ఆమెనే. ఆడోళ్ళకు పెద్ద చీనమని దండేసి కూర్చున్నావు కదా. మరి ఆమె మనవాడు చచ్చిపోతున్నాడు అని అంటే పోవా? అరే 6 నెలల నుంచి బెడ్ మీద ఉన్నాడు. కొడుకు కూడా మొత్తం కాలు ఇరిగిపోయి వాకర్ పట్టుకొని నడుస్తున్నాడు. ట్రీట్మెంట్ చేసేందుకు ఇబ్బంది అవుతున్నది. ఏదో ఒక హాస్పిటల్ తలగబడి ఒక హాస్పిటల్లో కనీసం ఒక అపోలో యశోదనో ఎక్కడో దగ్గర లేదు మంచిగా నిమ్స్లో అపాయింట్మెంట్ ఇస్తే బతుకుతుండే 10-15 ఏళ్ళు ఇంకా బతుకుతుండే. ఒక ఫోన్ కాల్. అరే హత్య ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్తున్న పొంగనాలు కొడుతున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి హత్య. రామచంద్రం సాకలైలమ్మ మనవడు, అది క్లియర్ కట్ హత్య అని చెప్తుంది ఒకటి, జరుగుతుంది ఒకటి అనుకోవచ్చు. అంటే కేవలం ఓట్ బ్యాంక్ కోసమే వీళ్ళంతా ఈ మాటలు అనుకోవచ్చా? 100కి 100 అదే జరుగుతున్నది కదా. నా సొంటను కూడా చాలా హోప్ ఉండే. ఎందుకు మాట్లాడుతున్నా ఇక్కడ కడుపు గాలి మాట్లాడుతున్నా. 4 రోజుల కింద ఓకే నీకు తెలియదు అనుకున్నావు కావచ్చు. నీకు చెప్పినాం, మీడియాలో వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది. నీ ఇంటెలిజెన్స్ సంగనాకుతుందా? ఏం చేస్తుంది నీ పోలీసు వ్యవస్థ? ఏం చేస్తుంది నీ చుట్టూ వాళ్ళందరూ? నీ కోటరీ అంతా ఏం చేస్తున్నారు? గడ్డి వీక్తురాడా? ముఖ్యమంత్రి ఇంటికాడ గడ్డి వీక్తుండ్రా? ఒక ఉద్యమకారురాలు ఆయన దాదాపు ఒక 20 సంవత్సరాల సర్పంచ్. ఆయన సాగు బతుకులు ఉన్నాడు ఆయన సాకలైలమ్మ అంటే. తెలంగాణ ప్రతీక తెలంగాణకు నీ ఇంటి చుట్టూ 3 సార్లు వచ్చిపోయాడు. ముఖ్యమంత్రి ఇంటి సార్లు 3 సార్లు వచ్చిపోయాడు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ముందు రోజు పోయి ఆయన ఇంటికాడి పోయినారు. మా మామ ఇట్లా బెడ్ మీద ఉన్నాడు, దయచేసి మీరు ఒక వైద్యం అందించాడని చెప్పని. ఆమె వాళ్ళ ఇంట్లోకేమో పొంకనాలు కొట్టుకుంటా ఒక పోస్ట్ అనౌన్స్ చేసిండు. ఏంటిది? మహిళా కమిషన్ మెంబర్గా అనౌన్స్ చేసిన వేదికల మీద. ఇన్నోళ్ళందరూ మంచిది, అరే కరెక్టే కదా, మంచిగానే గుర్తింపిస్తున్నాడు. కానీ ఫక్త్ బక్వాస్. ఆమె పోయి కలిసేందుకు పోయి ఆరోగ్యం ఇప్పినని చెప్పి పోతే కూడా నువ్వు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వవే. ఆ ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే ఆ పి అంటాడు ఏదో పేరు చెప్పిర్రు, వాళ్ళ రెస్పాన్స్ లేదు, ఎమ్మెల్యే రాదు, చచ్చిపోతారా తెలంగాణలో? ఏంది ఇది? జనం కూడా ఏంటంటే ఇటువంటి పిచ్చోలకు ఆమె 40 ఏళ్ళు 44 ఏళ్ళు దేశం వదిలిపెట్టిపోయిన ఆ కుటుంబానికి ఓట్లేసి గెలిపించారు. ఆ పాలకుర్తి అద్భుతమైన పోరాటాలు ఉన్నటువంటి ప్లేస్ అది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా అంటే ఈరోజు నిన్న కూడా మీరు మాట్లాడారు, మొన్న ఆల్రెడీ మెయిల్ కూడా పంపించినామని చెప్తా ఉన్నారు, బహిరంగ లేఖ కూడా రాసిర్రు మందకృష్ణ మాది గారు రేవంత్ రెడ్డి గారికి. ఇది ఆపాలి, ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 ఫలితాలు రిలీజ్ చేయండి అంటూ కూడా. కానీ ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు రిలీజ్ అయిపోతుంది ఈవినింగ్. మరి ఇది ఎక్కడా కూడా వింటున్న పరిస్థితి అయితే కనపడట్లేదు. మీరేమంటా ఉన్నారంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, సానుకూలంగా స్పందించారని మాట్లాడారు. మరి ఇక్కడ చూస్తూ ఉంటే విభిన్నంగా జరుగుతూ ఉంది కదా, మీరు చెప్పిన దానికి ఇక్కడ విభిన్నంగా జరుగుతూ ఉంది. బయట వాస్తవమే మాత్రం చెప్పినప్పుడు ఆయన కన్విన్స్ అయ్యిండు, దీనిలో లాజిక్ ఉంది, వీళ్ళు చెప్పే దాంట్లో న్యాయం ఉందని చెప్పి ఆయననే ఫోన్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి అన్న ఇది ఇనూరి జరా అని చెప్పని పంపించిండు. కమిషన్ మళ్ళీ రీఇన్స్టేట్ చేసిండు కదా. అంటే ఒత్తిడిలో బాగా అది ఏంటంటే మోసం, కుట్ర బయటపడుతున్నది. నువ్వు కనుక మేము అన్నయ్య నిజంగానే న్యాయబద్ధంగా లేకుండా నువ్వు కమిటీకి ఎక్స్టెండ్ చేయవు కదా, నువ్వు చేసినప్పుడే నా న్యాయబద్ధంగా ఉన్నట్టే కదా. అయిన తర్వాత నువ్వు ఎందుకు అంటే మోసం చేస్తున్నారు ఈ ప్రభుత్వము, కొన్ని వర్గాలకు మోసం చేస్తున్నారని చాలా క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఇది ఇప్పుడు ఏదో మామ అనిపించి తీసుకోపోతారు కావచ్చు, కానీ ఇది మాత్రం ఈ ఇష్యూ మాత్రం కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. ఇది రేపు పొద్దుగాల ఇది ఎజెండా కాబోతున్నది. కానీ ఇప్పుడు మేము దీన్ని అడ్డుకున్నాడు, ఆయన చట్టం చేస్తానని మేము అడ్డుకుంటలేం. చట్టం రాని దాంతో అదవుతుంది, కానీ రావాల్సిన వాటా మాత్రం వస్తలేదు. ఆ వాటా గురించి ఆ కొట్లాట జరుగుతూనే ఉంటుంది ఇక తర్వాత కూడా. థ్యాంక్ యూ.